రవితేజ గారి యాక్టింగ్, ఆయన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినాడు. ఖడ్గము, నేనింతే, విక్రమార్కుడు ఇదంతా కాదు. చంద్రబాబు సినిమా రిలీజ్ అయింది కదా, ఏమంటున్నారు? మంచి సస్పెన్స్ థ్రిల్లింగ్ మూవీ. రవితేజ గారి కెరీర్లో ధమాకా తర్వాత అంత మంచి బ్లాక్ బస్టర్ మూవీ ఇది. కాన్సెప్ట్ కానీ, స్టోరీ కానీ, డైరెక్షన్ కానీ, సాంగ్స్, ఫైట్స్, ఎలివేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు వాయించరా మీరు. నా పర్ఫార్మెన్స్ అయితే ఊరమాస్ పర్ఫార్మెన్స్, యాక్షన్ కానీ, స్టైల్ కానీ, లుక్స్ కానీ, గ్రేస్ కానీ వేరే లెవెల్ అనిపించింది. అంత బాగుంది ఏంటండి. ఒక ట్విస్ట్, ఆ ఎలివేషన్ లో, ఆ స్క్రీన్ ప్లే, ఆ డైరెక్షన్ లో, ఆ బీజిఎం లో అమ్మమ్మ ఫంటాస్టిక్ ఉంది. ఖచ్చితంగా రవితేజ గారికి సినిమాతో నేషనల్ అవార్డు పక్కా. మొహం పగిలిపోద్ది. ఆస్కార్ కూడా ఎంపిక అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నైతే న్యాయం జరిగింది. అప్పుడు సంక్రాంతి బరిలో తప్పకుండా తర్వాత సినిమాకి అయితే 100% న్యాయం జరిగింది అనుకోవచ్చు. అందరికీ న్యాయం జరుగుతుంది. పెద్దవాడికి పెద్ద రేంజ్ లో జరుగుతుంది, చిన్నవాడికి చిన్న రేంజ్ లో జరుగుతుంది. రవితేజ అన్న మంచి మనసుకి ఇప్పుడు నైతే న్యాయం జరిగింది. అప్పుడు సంక్రాంతి బరిలో తప్పకుండా తర్వాత సినిమాకి అయితే 100% న్యాయం జరిగింది అనుకోవచ్చు. ఎలా ఉందన్న మూవీ? చాలా పొడవుది, చాలా పెద్దది అని కసి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. కసి అండి, ఆయన తొడలు బ్యాక్ మాత్రం కత్తిలో ఉంది. సంథింగ్ రాంగ్. నో. ఆయన తొడలు పక్కనట్టు నీ మాత్రం వేడి వేడి బొడలు. ఇంకోసారి అన్న ఆయన తొడలు పక్కనట్టు నీ మాత్రం వేడి వేడి బొడలు. కండలు పిర్రలు ఉన్నాయి నాయన. ఆయన చూస్తే నాకే కొరక తినాలనిపించింది. తెల్ల తెల్లగా ఉంటే పాలు నా దగ్గర ఉప్పల్ పాలు. బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. నల్ల నల్లగా ఉంటది మసే, ఉప్పల్ పాలుకుంది మంచి కసే. వాడుకో. ఆయన పెదుగులు మాత్రం నిజంగా నాకు ఒకసారి నాకాలనిపించింది. ఏంటి మమ్మీ ఎవడు? ఈగల్ సూపర్ ఉంది, చాలా బాగుంది. ఖచ్చితంగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అవుతుంది. అందరూ ఖచ్చితంగా ఫ్యామిలీస్ తోటి వచ్చి చూడదగ్గ మూవీ. రొమాన్స్లు ఉన్నాయి, లిప్ కిస్లు ఉన్నాయి, హగ్ సీన్స్. ఏమిటండి మీరు మాట్లాడేది? అందరూ ఖచ్చితంగా ఫ్యామిలీస్ తోటి వచ్చి చూడదగ్గ మూవీ. రొమాన్స్లు ఉన్నాయి, లిప్ కిస్లు ఉన్నాయి, హగ్ సీన్స్. ఏంద్ర బాబుజీ ఇదే? ఏంది టార్చర్ మనకే? అండ్ ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్ గా ఉంటుంది, పాజిటివ్. అది నెగిటివ్ అంటే సెకండ్ హాఫ్ కొంచెం లెంత్ ఎక్కువ అయిపోయింది. బట్ ఓవరాల్ గా మంచి మూవీని. అర్థమైందిరే. అన్ని తెలిసినా తెలియనట్టు సావాలా.